ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 37, 3వ భాగం. సాధనకి గురువు అవసరమా? గురువులను వెతకడానికి వెళితే గురువు కోసం మేము కాస్త దైవానుగ్రహం తప్పక పొందాలని తెలుసుకోవడంతో ఏ దేవుణ్ణి తిరిగి భక్తిగా పూజించాలో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికే మాకు విగ్రహారాధన మీద వైరాగ్యం కలిగి ఉన్నది. విగ్రహారాధన అంటే ఒక విధమైన భయం మొదలైంది. మా విగ్రహారాధన బాధల గురించి ఇంతకు ముందు మీకు ఎవరిని పూజించాలి అనే అధ్యాయంలో చెప్పడం జరిగింది కదా. దానితో దైవానుగ్రహం లేకుండా గురువును వెతకాలి అని మాకు మేమే ప్రయత్నించాము. మాకు మేమే గురువులను స్వయంగా వెతకడానికి నేను శ్రీశైల క్షేత్రం చేరుకోవడం జరిగింది. మా జిజ్ఞాసి మాత్రం యాత్రానుభవం కోసం గురువులను వెతకడానికి దేశయాత్ర చేయడానికి బయలుదేరినాడు. నేను శ్రీశైలం చేరుకోవడం జరిగితే వాడేమో భద్రాచలం చేరుకోవడం జరిగింది. ఆపై కొన్నాళ్ల పాటు మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఎవరికి వారే యమునా తీరే అన్నమాట. ఎవరి గురువును వారే స్వయంగా వెతుక్కోవడం ఆరంభించినాము. అదే మేము చేసిన అది పెద్ద తప్పు అని మా ఇద్దరికీ తెలియని స్థితి. అంటే గురువులో నిజ గురువులు అలాగే నకిలీ గురువులు ఉంటారని మా ఇద్దరికీ అప్పటిదాకా తెలియదు. నేను శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి యథావిధిగా దైవదర్శనం చేసుకుని అక్కడ కనిపించిన వాడిని ఇక్కడ ఎవరైనా సిద్ధగురువులు ఉన్నారా అని బిచ్చగాడి దగ్గర నుంచి సాధువుల దాకా అడగడం ఆరంభించాను. కొంతమంది గురువు అంటే ఎవరో మాకు తెలియదని, గురువు అనేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని నాకు సమాధానాలు ఎదురయ్యాయి. ఏం చేయాలో అర్థం లేని స్థితి. ఇక్కడేమో ఎంతటి మహత్తర క్షేత్రంలో కనీసం గురువైనా కనిపించడం లేదు. గురువును వెతకడం చాలా కష్టమని రాను రాను నాకు బాగా అనిపించసాగింది. దానితో పంచమఠాల నుంచి భీముని కొలను దాకా గురువు కోసం వెతకడం ప్రారంభించాను. ఒక చోట ఒక సాధువు వలన దట్టమైన అడవి లోపలికి వెళ్ళగలిగితే గాలిలో తేలే గురువు దొరుకుతాడని వారి ఆశ్రమ వివరాలు నాకు అందించేసరికి నా ప్రాణం లేచి వచ్చింది. దానితో నేను ఒక్కడినే ఒంటరిగా ఆశ్రమం వైపు బయలుదేరాను. ఆ సాధువు చెప్పిన ఆ గురువు యొక్క ఆశ్రమానికి చేరుకోవడం జరిగింది. ఆశ్రమంలో నాలాంటి వాళ్ళు చాలామంది ఇలాంటి గురువు అనుగ్రహం కోసం అక్కడ అప్పటికే ఉన్నారని తెలిసి నేను ఆశ్చర్యమును పొందినాను. ఒకవేళ నేను కూడా గురువు అయితే నాకు కూడా ఇలాంటి గురుసేవలు చేసే శిష్యులను పెట్టుకోవాలని ఆశ కలిగింది. కొద్దిసేపటికి అసలు విషయం తెలిసింది. ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళాలంటే వారి దగ్గర ఉండే ప్రథమ శిష్యుల వారికి కావలసిన సేవలు చేయాలని, అప్పుడే అసలు గురువు దగ్గరికి తీసుకువెళ్తారని, అది వారి అనుగ్రహాన్ని బట్టి ఉంటుందని, సుమారుగా దీనికోసం 3, 5, 7, 9, 12 సంవత్సరాల పాటు వీరికి సేవలు చేస్తే అప్పుడు వారికి బుద్ధి కలిగితే అసలు గురువు దగ్గరికి తీసుకుని వెళ్తారని తెలుసుకుని గతుక్కుమన్నాను. అయినా తప్పదు కదా. గురువు లేకపోతే సాధన ఉండదు, సాధన లేకపోతే మాయం అవ్వదు, మాయం అవ్వకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం రాకపోతే కర్మక్షయం అవ్వదు. ఇది కాకపోతే పునర్జన్మ ఎత్తి జానెడు పొట్ట కోసం బెత్తడి సుఖం కోసం ఉండేది కూటికి పోయేది కాటికి లాంటి జీవితాలు అనుభవించాలనే భయం మొదలైంది. దానితో ఎలాగైనా గురువు అనుగ్రహం పొందాలని 6 నెలల పాటు గురుసేవ చేయడం ఆరంభించాను. ఈ లోపల అసలు గురువు కోసం ఎంతో మంది ధనవంతులు రావటం, విలువైన వస్తువులు ఇవ్వటం, ఈయన వారి కోసమే యాగాలు హోమాలు చేయడం జరుగుతూ ఉండేవి. కానీ ఎప్పుడూ కూడా అసలు గురువుని కళ్ళతో చూడటం తప్ప ఎప్పుడు ప్రధాన శిష్యులు వారితో మాట్లాడనిచ్చేవారు కాదు. కానీ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు సుమారు 11,000 మంది శిష్యులు సమక్షంలో కొన్ని నిమిషాల పాటు గాల్లో ఎగరటం, అలాగే నోటి నుండి ఆత్మలింగం తీయడం చూసేసరికి ఇలాంటి గురువు అనుగ్రహం కోసం ఎన్ని అవమానాలు వేధింపులు కలిగినా కూడా వాటిని దాటుకొని వారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకునేవాడిని. నేనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా వారి ప్రధాన శిష్యుల్లో అకారణంగా మనస్పర్ధలు రావటం మొదలైంది. అప్పుడు అసలు విషయం బయటపడింది. అదేంటంటే అసలు గురువు తన సాధనా శక్తితో గాలిలో లెగవటం లేదు అని. ఒక త్రాసు మీద కూర్చొని అది కనిపించకుండా నల్లని బట్ట వేసి ఆయన వెనక వైపు నుంచి నల్లని తెర ఉంచడం వలన ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా, ఎవరికీ కనిపించకుండా అసలు గురువు త్రాసులో కూర్చోగానే నెమ్మదిగా రెండో దాని వైపు దానికి తగ్గ బరువులు పెడుతూ సుమారు 3 అడుగులు పైకి లేచేదాకా రెండో వైపు తన ప్రధాన శిష్యులు పట్టుకుంటారు అని తెలిసేసరికి నాకు ముచ్చెమటలు పట్టడం మొదలైంది. నా సామిరంగా, ఈ ముసలాడికి ఇదేం తెలివి, ముండా కొడుకు గురువు పేరుతో వ్యాపారం చేస్తాడా? వామ్మో! అవును, కానీ మరి ఈయన ఎలా గాలి నుండి వస్తువులు లేదా నోట్లో నుంచి వస్తువులు సృష్టించి ఇచ్చాడో నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు గొడవ పడిన
ప్రధాన శిష్యుడి దగ్గరికి వెళ్ళి నాకున్న ధర్మ సందేహం వాడికి చెప్పేసరికి వాడు నవ్వుతూ, తమ్ముడు, అదేం బ్రహ్మ విద్య కాదు, కనికట్టు మాత్రమే. అది ఎలా అంటే, మనలో కొంతమంది ఆయన భక్తుల్లో కలిసిపోతాము. అప్పుడు భక్తుల కోరికలు తీర్చాలని వినతి పత్రాలు ఇస్తున్నట్లుగా వాటితో పాటు మీకు తెలియకుండా బంగారపు ఉంగరాలు, గొలుసులు, శివలింగాలు, కుంకుమ, విభూది ఉండలు, కుంకుమ ఉండలు అప్పుడప్పుడు ఆయనకి మేమే లేచి అందిస్తాం. వీటిని ఆయన లాఘవంగా, చాకచక్యంగా, ఎవరికీ అనుమానం లేకుండా, ఎవరికీ తెలియకుండా మా దగ్గర నుంచి తీసుకొని వాటిని వేళ్ల మధ్య ఇరికించుకొని, ఎవరికీ కనిపించకుండా, ఎవరికీ తెలియకుండా చేతులు గాలిలో ఊపుతూ వేళ్ల మధ్యలో నుంచి వీటికి తీసి వారికి బాగా విరాళాలు ఇచ్చిన అమాయకపు భక్తుల చేతిలో పెడతాడు. ఇక్కడ వీరికి విభూది, అక్కడేమో ఈయన కోట్లు పొందుతాడు. అంతెందుకు, శివరాత్రి నాడు నోట్లో నుంచి ఆత్మలింగం పేరుతో బాణలింగం ఎలా తీస్తారో తెలుసా? ముందుగానే నోటిలో ఈ బాణలింగం పెట్టుకొని ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత నీళ్లు తాగుతూ తన బుగ్గల మధ్యనున్న లింగమును నోట్లో నుంచి బయటకు తీసి ఆత్మలింగాన్ని అందరికీ చూపిస్తూ దానిని రహస్యంగా శిష్యుల మధ్య పోటీ పెట్టి ₹1,00,00,000 పొందుతాడు. నిజానికి దాని ఖరీదు ₹40, కానీ ఈయన నోటి నుండి రావటం వల్ల అదే 40 కోట్లు అవుతుంది. ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం అని జనాలున్నంత వరకు ఇలాంటి స్వాములు బతికే ఉంటారని వాడు ఒక్కొక్క రహస్యం బయట పెడుతూ ఉంటే నాకు చుక్కలు కనబడుతున్నాయి. ఇంతలో అసలు గురువు నుండి నన్ను తీసుకురమ్మని సందేశమును శిష్యుడు వచ్చి నాతో చెప్పేసరికి, వీడి బొంద ముసలాడికి నా సేవలు చేయడమే దండగా, పైగా ఇప్పుడు ప్రత్యేక సేవల కోసం రావాలా? వీడి అమ్మ దొరికితే నరకాలని అనిపించి అక్కడ ఉన్న అమాయక భక్తుల నా మీదకి దండెత్తి వస్తానని అనుమాన భయంతో, ఆవేదనతో వాడికి, వాడి ఆశ్రమానికి నమస్కారం చేసి గురువు విషయంలో మోసపోయినందుకు బాధపడుతూ దిగులుతో ఇంటిదారి పట్టాను. నా పరిస్థితి ఇలా ఉంటే గురువుల కోసం వెళ్ళిన జిజ్ఞాసి ఈ నకిలీ గురువుల దెబ్బకి అప్పుడే ఇంటికి చేరుకున్నాడు అని తెలిసి వారి అనుభవాలు తెలుసుకుందామని ఆరంభించాను. వాడు గురువు కోసం దేశయాత్ర చేశాడని ఈ పాటికి తెలుసు కదా. వాడు అనుభవాలేమిటో వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. మనవాడు భద్రాచలం నుంచి బయలుదేరి ఆపై హరిద్వార్ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ కనిపించిన ఆశ్రమ గురువులను సంప్రదించి నేను ఎవరిని అని ప్రశ్నించేసరికి వాళ్ళు బిక్కముఖం వేసి మతిభ్రమణం చెందిన వ్యక్తి అనుకుని, మాకేం తెలుసు, మరి నువ్వెవరో, ఎవరబ్బాయివో నాకెలా తెలుస్తుంది అని చెప్పి తప్పుకున్నారు. మనవాడి ఉద్దేశం ఏంటంటే, అరుణాచల మౌనయోగి శ్రీ రమణ మహర్షి వారు చెప్పిన నేను ఎవరిని అని ప్రశ్నించుకోండి, తెలుసుకోండి, జ్ఞానం పొందితే నీవెవరో తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకున్నట్లవుతుంది అని తెలుసుకుని తను ఎవరో తెలిసిన వ్యక్తిని తన గురువుగా భావించుకొని సాధన చేయాలని తాపత్రయం అన్నమాట. అందుకే కనిపించే ప్రతి ఒక్కరిని నేను ఎవరిని అని ప్రశ్నించడం ఆరంభించాడు. అక్కడ కూడా ఎవరు సమాధానం చెప్పకపోతే హిమాలయాల్లో ఉండే గురువుల దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ అగుపించిన కొంతమందిని అడిగితే నువ్వు ఎవరో మాకేం తెలుసు, నువ్వే చెప్పాలి అన్నారట. మరి కొంతమంది అయితే నేను అంటే ఏమిటి అని వీడు అడిగితే దానికి వారు నేను అంటే నేనే అని సమాధానం చెప్పేసరికి మన వాడికి తల తిరిగింది. కాషాయ వస్త్రాలు ధరించిన ప్రతివాడు గురువు కాదని తెలుసుకున్నాడు. దానితో హిమాలయ ప్రాంతాల నుంచి ఉజ్జయిని క్షేత్రానికి వెళ్తే అక్కడ ఉన్న కొంతమంది సాధువులు, సన్యాసుల్ని అడిగితే వారు కాస్త ఒక ఆశ్రమ గురువు గురించి చెప్పి వారి దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఈయన కాస్త ఆనంద భైరవి సాధనలో ఉన్నాడు. సంయోగం నుంచి సమాధి పొందవచ్చునని ఈ సిద్ధాంతం. అందుకే ఈయన ఆశ్రమంలో చేరిన ప్రతి స్త్రీ, పురుషులు సంయోగ ప్రక్రియను అదే పనిగా రోజుకి 2,000 మందితో సంయోగ ప్రక్రియలు పాల్గొంటూ ఉంటారట. ఇలాంటి ఆశ్రమంలో మా జిజ్ఞాసి తెలియకుండా చేరినాడు. ఇక్కడ జరిగే తంతు విషయం మన వాడికి తెలుసుకునేసరికి ఇది కాదు అనుకొని ఆశ్రమాన్ని వదిలిపెట్టి కాశీక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ఆశ్రమంలో చేరడానికి వెళ్లేసరికి అక్కడ జ్ఞానవల్లి పేరుతో మత్తు పదార్థాలు అనగా గంజాయి సేవించే విధంగా ఉంటాయని తెలుసుకునేసరికి మనవాడు గతుక్కుమన్నాడు. గురువు కోసం దాదాపు 48 విధి విధానాల సంప్రదాయాలను, ఆశ్రమాలను చూడటం జరిగింది. నిజానికి వారంతా ఏదో మాయలో ఉండి ధనము, కీర్తి, స్త్రీవాంఛ, పేరు ప్రఖ్యాతలు, విలాస జీవితాన్ని అనుభవించే గురువులుగా ఉన్నారని తెలుసుకున్నాడు. గురువుల పేరుతో వ్యాపారం చేస్తున్నారని తెలుసుకుని వెనుదిరిగి వచ్చినాడు. గురువు వచ్చే యోగం ఉంటే తన కోసం ఎక్కడో ఒక చోట తారసపడతాడు అనుకుని వెనక్కి తిరిగి వచ్చినాడు. ఆ తరువాత ఈ విధంగా తన అనుభవాలను పంచుకోవడం జరిగింది. పాపం వీడు గురువుల కోసం వెతికితే వీడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక పిచ్చివాడిలాగా జమకట్టినారు. నిజ గురువులు అనుకుంటే నకిలీ గురువులు తారసపడ్డారు. మా ఇద్దరికి కలిగిన నకిలీ గురువుల అనుభవాల రీత్యా అసలు నిజ గురువులు గుర్తించడానికి ఏమన్నా సూచనలు ఉంటాయేమోనని వివిధ పుస్తక గ్రంథాలు చదవటం మొదలుపెట్టాను. నిజ గురువును గుర్తించడం ఎలా?
సాధకుడికి తన సాధనా పరిసమాప్తి చేసుకోవడానికి గురువు తప్పనిసరిగా ఉండాలని, గురువు అవసరం ఏర్పడుతుంది అని తెలుసుకున్నారు కదా. ఎందుకంటే కుండలిని జాగృతికి, కుండలిని శక్తిని అదుపులో ఉంచడానికి, షట్చక్రాలు, వివిధ గ్రంథుల జాగృతి శక్తి ప్రవహించడానికి, ఈ సమయాల్లో వచ్చే యోగ శక్తులను గుర్తించడానికి, వాటిని ఆధీనంలో ఉంచుకోవడానికి గురువు ఖచ్చితంగా అవసరమవుతాడు. గురువు లేకపోతే కుండలిని శక్తి జాగృతం వలన దీనిని తట్టుకోలేకపోతే సాధకుడు రోగాలకు గురి కావడమో, లేదా నయం కాని రోగాలకు గురి కావడమో, లేదా పిచ్చివాడు కావడం, లేదా ఉన్మాది కావడం కావచ్చు, లేదా ఒక్కొక్కసారి ప్రాణాలే పోవచ్చు. కానీ ప్రతి మోక్షగామికి ఎదురయ్యే ప్రధాన సమస్య ఏంటంటే పరిపూర్ణమైన యోగ్యుడైన ఆత్మ సాక్షాత్కారం పొందిన నిజగురువును పొందటం ఎలా అనేది, వారిని గుర్తుపట్టడం ఎలా అనేది. మనం గురువుగా స్వీకరించిన వ్యక్తి నిజంగానే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అవునో కాదో తెలుసుకోవడం ఎలా అనే ధర్మ సందేహాలు వస్తాయి. దీనికి సమాధానంగా నేను వివిధ పుస్తక శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుసుకున్న విషయాలను యథావిధిగా మీ ముందు పెడుతున్నాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ నిజ గురువు ఎవరో తెలుసుకోండి, వారిని గుర్తుపట్టండి, వారికి గురుసేవ చేసి వారి అనుగ్రహం పొందండి. మీ కర్మలను క్షయం చేసుకొని పునర్జన్మ లేని స్థితిని పొందండి. లక్షణాలు. ఎవరి సమక్షంలో అయితే మనకి అకారణంగా ప్రశాంతత కలుగుతుందో, ఎవరిని విడిచి దూరంగా వెళ్ళి ఉండాలని అనిపించదో, ఎవరిని చూస్తే, ఎవరి మాటలు వింటే అకారణంగా కంటి వెంట నీళ్లు ధారాపాతంగా వస్తాయో, ఎవరి దగ్గర నుండి దూరంగా వెళ్ళవలసి వస్తే మన గుండె విపరీతంగా నరకయాతన పడుతుందో, ఎవరినైతే మళ్ళీ మళ్ళీ చూడాలని మనసు పరిపరి విధాలుగా తపన పడుతూ ఉంటుందో, ఎవరైతే దేనికి అవమానంగా భావించరో, ఎవరి మరణం కూడా తన దుఃఖాన్ని కలిగించదో, ప్రాపంచిక భోగాలయందు కోరిక లేనివారై ఉంటారో, ధనం మీద, కీర్తి ప్రతిష్టల మీద మమకారం, వ్యామోహాలు ఎవరికైతే ఉండవో, మీ మనస్సు ఎవరితో మాట్లాడాలని, చూడాలని విపరీతంగా తపన తాపత్రయం పడుతుందో, మీ మనస్సు ఎవరి వద్ద ప్రశాంతంగా, సంతోషంగా, ఏదో తెలియని ఉత్తేజ ఆనందమును పొందుతుందో, ఈ మనస్సు ఎవరితో శృతి కలుపుతుందో, ఎవరి వద్ద అయితే మన బాధలు చెప్పుకోవాలని అమితమైన భావోద్రేకాలు కలుగుతాయో, ఎవరి దగ్గర అయితే అన్ని సహాయాలు కూడా ఆగకుండా చెబుతాయో, ఎవరి దగ్గర అయితే జీవిత రహస్యాలు, ఇతరులకు తెలియని జీవిత రహస్యాలు కూడా ధైర్యంగా చెబుతాయో, ఎవరి దగ్గర అయితే ఆగకుండా ఏడుపు వస్తుందో, ఎవరి యందు మనకి అమితమైన భక్తి విశ్వాసాలు కలుగుతాయో, తన మాటలతో, తన చూపులతో, తన చేతలతో, తన చేష్టలతో ఓదార్పును కలిగిస్తాడో, ఇతరులను ఆకర్షించే పసిపాప మనస్సు ఎవరికి ఉంటుందో, ఎవరి దగ్గర అయితే మన మనసు పనిచేయదో, ఎవరి దగ్గర అయితే మన మనసు ఏకాగ్రత కలిగి ఉంటుందో, ఎవరి పట్ల అమితమైన భయంతో కూడిన ప్రేమ, గౌరవ మర్యాదలు కలుగుతాయో, ఎవరి సమక్షంలో కాలం గంటలు కాస్త నిమిషాలుగా గడిచిపోతాయో, ఎవరి సమక్షంలో నీ మనస్సు అమితమైన సంతోషం లేదా మనశ్శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో అప్రయత్నంగా నీ మనస్సు నిశ్చలమై ప్రశాంతమై ఉంటుందో, ఎలాంటి ధర్మ సందేహం అయినా కూడా అనర్గళంగా, చాలా తేలికమైన పద్ధతిలో మనకు అర్థమయ్యే విధానంలో సమస్య పరిష్కారం చెబుతారో, ఎవరి వద్ద అయితే మనలో అరిషడ్వర్గాలని అణిచివేయబడతాయో, ఎవరి దగ్గర మనకి మనో ఇంద్రియ నిగ్రహం కలుగుతుందో, ఎవరి దగ్గర మన అస్థిర మనస్సు కాస్త స్థిర మనస్సుగా మారిపోతుందో, ఎవరి దగ్గర అయితే మన మాట బయటకు రాకుండా మౌన స్థితి కలుగుతుందో, ఎవరిని ఒకసారి దర్శించినా మీ మనస్సు పలుమార్లు ఆయన దర్శించాలని తపన పడుతుందో, ఎవరి దృష్టి యందు ధనం, మానం, భోగభాగ్యాలు, కీర్తి ప్రతిష్టలు విలువ ఉండదో, సుఖదుఖాల యందు సమదృష్టి, భేదభావం లేనివాడు ఎవరైతే ఉన్నారో, ప్రతిఫలాపేక్ష ఆశించకుండా ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడతారో, ఇలాంటి వారిని మంత్ర గురువులుగా భావించడం జరుగుతుంది. ఇక దీక్షా గురువుకి ఉండవలసిన లక్షణాలేంటో చూద్దాం. సమాధి స్థితికి వెళ్ళిన ఖచ్చితమైన దాఖలాలు అనగా ధ్యాన అనుభవాలు పొందిన వ్యక్తి ఉండాలి. పంచభూతాల మీద ఆధిపత్యం కలిగి ఉండాలి. ఖండయోగ సిద్ధి చెంది ఉండాలి. నిజ అవధూత లక్షణాలు కలిగి ఉండాలి. తినటానికి కొంచెమే లేకుండా దానికి చేతులు ఉపయోగించేవాడే ఉండాలి. మంది గురించి ఆలోచించకుండా కేవలం మది గురించి ఆలోచించేవాడై ఉండాలి. ఒంటి మీద ధోతి, చేతిలో తంబూరా లేదా కమండలం, పంచముఖ రుద్రాక్షమాలలు కలిగిన వాడే ఉండాలి. తన దగ్గరికి వచ్చే వారిలో స్త్రీ పురుష భేదం జ్ఞానం లేనివాడే ఉండాలి. దాన ధర్మాలను సేకరించి ఇతరులకు ఇచ్చేవాడే ఉండాలి. దాన భేదభావం లేనివాడే ఉండాలి. శిష్యుల యొక్క ధన మానాల మీద ఆధారపడని వాడే ఉండాలి.
మహత్తులు కలిగి ఉండాలి. అనగా వీరి ఆశీర్వచనం వల్ల వివాహం కావడం, సంతానం కలగటం ఇలాంటివి జరుగుతూ ఉండాలి. ప్రతి కర్మను ప్రతిఫలాపేక్ష లేకుండా, లాభాపేక్ష లేకుండా చేసిన వాడే ఉండాలి. చేసే ప్రతి కర్మలను దైవార్పణం చేసుకుంటూ, చేసేది ఇచ్చేది పైవాడు, ఫలితం పొందేది మీరే అనేవాడే ఉండాలి. శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం ఎక్కువగా కలిగి ఉండాలి. మౌనమే తన భాషగా ఉండాలి. ఇక మంత్రగురువుకు ఉండవలసిన రూప, గుణ, లక్షణాలు ఏంటో చూద్దాం. పొట్టివాడు, పొట్ట ఉన్నవాడు, తిండిపోతువాడు కాకూడదు. చెవిటివాడు, కుంటివాడు కాకూడదు. స్త్రీలోలుడు కాకూడదు. అంగలోపం ఉన్నవాడు లేదా అధికంగా అంగాలు కలిగి ఉన్నవాడు కాకూడదు. ఎవరి వలన ఎలాంటి శాపం లేనివాడే ఉండాలి. ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉంటే తన సంతతిలో మగపిల్లవాడు కలిగి ఉండాలి లేదా సంతానమే లేనివాడే ఉండాలి. దినచర్యను సరిగ్గా పాటించి నిత్య పూజాధికాలు, ఆచార వ్యవహారాలు పాటించేవాడే ఉండాలి. శ్రీనింద, గురునింద, బ్రాహ్మణ నింద, దైవనింద చేయకుండా ఉండేవాడే ఉండాలి. దుష్ట ప్రవర్తన లేనివాడే ఉండాలి. ఎక్కువ కోపతాపాలు లేనివాడే ఉండాలి. పరస్త్రీల యందు మోహం లేనివాడే ఉండాలి. ఇతరులను మాటలతో, చేతలతో బాధ పెట్టకుండా ఉండాలి. తృప్తి కలిగి ఉండాలి. పండితుల యందు, విద్యావేత్తల యందు శత్రుత్వం లేకుండానే మిత్రతత్వం కలిగి ఉండాలి. తనని తాను గొప్పవాడు అనుకుని భావించకుండా ఉండాలి. అనవసరపు మాటలు, ప్రసంగాలు, ప్రలాపనలు చెయ్యకుండా ఉండాలి. గర్వం, అసూయ, ద్వేషం, ఈర్ష్య లేనివాడే ఉండాలి. సత్ప్రవర్తన కలిగి మంచి పేరు కలిగి ఉన్నవాడే ఉండాలి. దరిద్రుడు, లోభి, దయలేనివాడు, దుష్ట ప్రవర్తన, సోమరితనము, పిరిగితనం లేనివాడే ఉండాలి. మంత్రమును అపవిత్రం చేయువాడు లేదా మంత్రం ఉద్దేశించిన వాడే ఉండకూడదు. కుష్ఠురోగం లేదా నయంకాని రోగాలతో బాధపడనివాడే ఉండాలి. పరిశుభ్రమైన వస్త్రధారణ కలిగి ఉండాలి. వినయం కలిగిన బ్రాహ్మణుడే ఉండాలి. సత్యవాదిగా ఉండాలి. ఇంద్రియాలను జయించిన వాడే ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వారికి సేవ చేస్తున్న వాడే ఉండాలి. శాంత స్వభావం కలిగి నిత్య కర్మలను ఆచరిస్తూ ధార్మిక జీవితమును అనుభవించేవాడే ఉండాలి. పళ్ళు, గోర్లు పరిశుభ్రంగా ఉంచుకున్నవాడే ఉండాలి. సాంసారిక సుఖాల యందు అనాసక్తి కలిగి ఉండాలి. పొగడ్తలకు లొంగకుండా వారికి దూరంగా ఉండగలిగేలా ఉండాలి. ఇలాంటి దైవిక లక్షణాలు ఉన్న వ్యక్తిని మంత్రగురువుగా భావించుకొని వారి నుంచి గురుమంత్రమును గురూపదేశంగా పొంది మంత్ర దీక్ష చేపడితే అట్టివారికి జీవన్ముక్తి కలుగుతుందని విశ్వసార తంత్ర 2వ భాగంలో మంత్రగురువుకి ఉండవలసిన లక్షణాలు పైన చెప్పినట్లుగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే శిష్యుడికి లేదా సాధకుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు ఏంటో చూద్దాం. మంచి నడవడిక కలిగి ఉండాలి. అనగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అన్నిటి యందు నిశ్చల మనస్సు కలిగి ఉండాలి. అన్నిటి యందు శ్రద్ధాభక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. సంతృప్తి జీవితాన్ని అనుభవిస్తూ ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఇంద్రియాలను జయించుటకు ప్రయత్నించిన వాడే ఉండాలి. అన్ని పనులు చేతియందు నేర్పరి, పట్టుదల, ఓపిక, సహనం కలిగిన వాడే ఉండాలి. శాంత స్వభావి, మృదు స్వభావి, క్షమాగుణం, దయ, ప్రశాంత చిత్తం కలిగి ఉండాలి. మంచి వంశంలో పుట్టినవాడై ఉండాలి. దైవమునందు, గురువు యందు అమిత శ్రద్ధ, భక్తి కలిగి ఉండాలి. నిర్మల మనస్సును కలిగి ఉండాలి. మంత్రమును ద్వేషించకుండా, అపవిత్రం చేయకుండా ఉండాలి. రాగద్వేషాలు, ఈర్ష, అసూయలు లేనివాడే ఉండాలి. సోమరితనము, పిరికితనము లేనివాడే ఉండాలి. అన్నిటి యందు సంతృప్తి కలిగి ఉండాలి. విచారణ శక్తి, వివేక జ్ఞానబుద్ధి కలిగి ఉండాలి. స్త్రీ, పురుష కామవాంఛలకు దూరంగా ఉండాలి. గృహస్థుడైతే పాతివ్రత్య ధర్మంతో ఉండాలి. దొంగతనం, దొంగ బుద్ధి ఉండరాదు. సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పరాదు. వివాహేతర సంబంధాలు ఉండకూడదు. కోపతాపాలకు, రాగద్వేషాలకు దూరంగా ఉండాలి. సప్త వ్యసనాలకి, అరిషడ్వర్గాలకి దూరంగా ఉండాలి. బాహ్య అంతరశుద్ధి కలిగి ఉండాలి. సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ధర్మయుతమైన జీవితమును కలిగి ఉండాలి. ధర్మపరమైన కోరికలు, ధర్మ సంపాదన కలిగి ఉండాలి. ఇతరుల నుండి ధనము గాని, వస్తువులు గాని ఉచితంగా కానీ పొందకూడదు. ఉచితంగా ఏవి ఇతరుల నుంచి తీసుకోకూడదు. మూఢభక్తి కలిగి ఉండరాదు. కోరిక లేని మధుర భక్తి కలిగి ఉండాలి. నిత్యం దైవనామ స్మరణ కలిగి ఉండాలి. బద్ధకం, సోమరితనం, వాయిదా పద్ధతి, అమిత నిద్ర అతి అనేది ఉండకూడదు. ప్రతి కర్మ ఫలితమును తన ఇష్టదైవానికి అర్పణం చేస్తూ ఉండాలి. పాపం చేస్తే పశ్చాత్తాపం చెందాలి. అన్ని కర్మల యందు, అన్ని విషయాల యందు మనం కేవలం నిమిత్త మాత్రులం అనే భావం కలిగి ఉండాలి. ఎవరిని ఎప్పుడూ మాటలతో కానీ, చేతలతో కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ బాధించకూడదు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. అన్ని జీవుల పట్ల పూతదయ కలిగి ఉండాలి. తెలిసి అన్యాయపు పనులు, ఇతరులకు హాని కలిగించే పనులు,
ఇతరులకు బాధ కలిగించే పనులు అలాగే పాపపు పనులు చేయరాదు. అతిగాను మాట్లాడకుండా ఉండాలి. కోరికలను తగ్గించుకోవాలి. కోరికలు మితంగా ఉండాలి. ధర్మం పట్ల అశ్రద్ధ చూపరాదు. సజ్జనులతో సహవాసం చేస్తూ ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండాలి. ఎవరితో కఠినంగా ఉండకూడదు, మాట్లాడకూడదు. అసహనం, అస్థిర బుద్ధి లేకుండా చూసుకోవాలి. శరీర ఆరోగ్యం కలిగి ఉండాలి. మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి. భ్రాంతి దర్శనాలకు దూరంగా ఉండాలి. అన్ని రకాల భయాలను జయించగలగాలి. అన్నిటి యందు ఆసక్తి, ఉత్సాహం, సాహసం, ధైర్యం, తత్వజ్ఞానం, స్థిరబుద్ధి కలిగి ఉండాలి. అన్ని విషయాల యందు వివేక, జ్ఞాన, వైరాగ్య, భక్తి భావాలు కలిగి ఉండాలి. అసలైన భక్తి విశ్వాసాలు సత్తా, ఓపిక, సహనం, సమబుద్ధి, సమదృష్టి, వివేక జ్ఞానం కలిగి ఉండాలి. సిగ్గు వలన, భయం వలన, లాభం వలన, ఆశించటం వలన అనుచిత కార్యాలు చేయకుండా ఉండాలి. అవసరానికి మించి వేటిని స్వీకరించకుండా ఉండాలి. అహంకారం లేనివాడే ఉండాలి. అహంకారానికి విరుగుడు శరణాగతి కలిగి ఉండాలి. పాపకార్యానికి తప్ప దేనికి భయపడకుండా ఉండాలి. వ్యవహారాల యందు నిర్లక్ష్యం లేకుండా ఉండాలి. క్షమాగుణం, సహనం, ఓర్పు, నమ్మకం కలిగి ఉండాలి. వేటి యందు కూడా నేనే గొప్ప అనే అహంకారం, అహం ఉండకూడదు. మాన అవమానాలకు దూరంగా ఉండాలి. ధనం యందు, స్త్రీ యందు మమకారం రహితుడుగా ఉండాలి. చెడు కోరికలు, చెడు కర్మలు, చెడు ఆలోచనలు, చెడు భావాలు, చెడు గుణాల యందు బహు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే యోగ సాధకులు పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం. ఇతరులను పరిహాసం ఉండకూడదు. మాటలతో, చేతలతో, చేతులతో బాధ పెట్టకూడదు. ఇతరుల వస్తువులను దొంగిలించకూడదు. వస్తువుల యందు కోరికలు, అభిమానం, ఆప్యాయత ఉండకూడదు. వివాహేతర సంబంధాలు లేకుండా ఉండాలి. ప్రతి పని యందు సంతోషం, తృప్తి, సంతృప్తి కలిగి ఉండాలి. దైవం నందు, గురువులు నందు సత్యమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. మానసిక, శారీరక సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దైవ సంబంధిత విషయాల యందు, సత్య గ్రంథాల పఠనం యందు అమిత శ్రద్ధాభక్తి కలిగి ఉండాలి. మంత్రజపం నిరంతరంగా, అవిచ్ఛిన్నంగా, అవిశ్రాంతిగా మానసిక జపం చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ధర్మమును పాటిస్తూ ఉండాలి. అలాగే ఆచరిస్తూ ఉండాలి. ఏది జరిగినా మన మంచికే అని దైవ నిర్ణయానికి వదిలేసి గుణం కలిగి ఉండాలి. ఫలితాన్ని దైవానికి వదిలేయాలి. అన్నిటి యందు స్థిరమైన మనస్సుతో, స్థితితో, వివేక గుణంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని వివేకం కలిగి ఉండాలి. వేటి యందు సోమరితనం, స్తబ్దత లేకుండా ఉండాలి. అవసరం లేకుండా శరీరానికి, మనస్సుకు విశ్రాంతి ఇవ్వకూడదు. మాయ, మనోభ్రాంతులకు మనసును దూరంగా ఉండేటట్లుగా సాధన చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎలాంటి స్థితిలోనూ మనసు అచంచలం కాకుండా ఉండేటట్లుగా సాధన చేసుకోవాలి. దుఃఖహితమైన వాటికి మనస్సును దూరంగా ఉంచాలి. ఒకసారి గురువుని స్వీకరించిన తరువాత జీవితాంతం మన ప్రాణం పోయేంత వరకు ఆయన్నే గురువుగా ఆరాధించాలి, అనుసరించాలి, పూజించాలి. ఒకసారి గురువుగా ఒక వ్యక్తిని స్వీకరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుని మార్చకూడదు. ఇతరుల నుంచి ధనమును కానీ, వస్తువులను కానీ, సేవలు కానీ ఉచితంగా దానంగా తీసుకోవద్దు, పొందకూడదు. మనలో కలిగే ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది మనలోనే గుప్తంగా, గోప్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన దైవానుభవాలు వేరే వారికి చెప్తే అవి వారికి అర్థం కాక పిచ్చివాడిగా జమకట్టే అవకాశం ఉంది, లేదా అసూయపడే అవకాశం ఉంది, లేదా పొగడ్తలతో ముంచే అవకాశం ఉన్నది. తద్వారా మీలో మీకే తెలియని అహం పెరిగే అవకాశం ఉన్నది. ఇలాంటి నిజయోగ సాధక శిష్యుల కోసం గురువు ఎప్పుడూ అర్హతలు కలిగిన వారి కోసం తహతహలాడుతూ ఎదురు చూస్తూ ఉంటారట. మన సాధన సమయానికి గురువే స్వయంగా వచ్చి మన సాధన జరిగేటట్లుగా చేయవచ్చును, లేదా ఆయన ఉన్న చోటుకు శిష్యులుగా వచ్చేటట్లుగా చేయవచ్చును. రామకృష్ణ పరమహంస దగ్గరికి తోతాపురి గురువే వచ్చినట్లుగా, లేదా లాహిరి మహాశయులు తన గురువైన మహావతార్ బాబాజీ హిమాలయాలకు పిలిపించుకున్నట్లుగా పిలిపించుకోవచ్చును. మీకు నిజ గురువు దర్శనం, అనుగ్రహం కలగాలి అంటే మీకు నిజ శిష్యుల పరమాణువుగా ఉండాలి. మీ ఇష్టదైవాన్ని నమ్మాలి. మీకు దైవానుగ్రహం కలిగే వరకు వదలకుండా చేసుకుంటూ పోవాలి. మీ దైవమే గురువును వెతికి మీ దగ్గరికి ఆయన వచ్చేటట్లుగా చేయటం, లేదా మీరు ఆయన దగ్గరికి వెళ్ళేటట్లుగా చేయడం చేస్తుందని ఖచ్చితంగా నమ్మండి. గురువే దైవంగా మారుతుంది. అలాగే సాధకుడు తన సాధనలో అవసరమైతే తప్పని పరిస్థితుల్లో కొన్ని పరిత్యాగం చేయాల్సి వస్తుంది, అనగా వదిలిపెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. అది మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ చేయవలసి ఉంటుందని కొన్ని గ్రంథాలు చదివితే నాకు అర్థమైంది. అవి ఏంటంటే, ఈ సాధనకి అడ్డంగా నీ తండ్రి అడ్డు వస్తే ప్రహ్లాదుడిలాగా అతన్ని వదిలిపెట్టాలి.
నీ తల్లి అడ్డుగా నిలిస్తే భరతునిలాగా వదిలిపెట్టాలి. నీ అన్న అడ్డుగా వస్తే విభీషణునిలాగా వదిలిపెట్టాలి. నీ భార్య అడ్డుగా వస్తే భర్తహరిలా వదిలిపెట్టాలి. నీ భర్త అడ్డుగా వస్తే మీరాబాయిలాగా వదిలిపెట్టాలి. నీ సంతానమే అడ్డంగా వస్తే గౌతమ బుద్ధుడిలాగే వదిలిపెట్టాలి. నీ గురువు అడ్డంగా వస్తే భీష్మునిలాగా వదిలిపెట్టాలి. నీ శిష్యుడు అడ్డంగా వస్తే ద్రోణాచార్యుడిలాగా వదిలిపెట్టాలి. నీ దేవుడు అడ్డంగా వస్తే కబీర్దాస్ లాగా వదిలిపెట్టాలి. తన సంపాదన అడ్డంగా వస్తే షిరిడి సాయిబాబాలాగే వదిలిపెట్టాలి. నీకు భోగభాగ్యాలు అడ్డంగా వస్తే త్యాగయ్యలాగా వదిలిపెట్టాలి. నీకు భయమే అడ్డంగా వస్తే హనుమంతుడిలాగా వదిలిపెట్టాలి. నీకు చావే భయంగా వస్తే పరమశివుడిలాగే వదిలిపెట్టాలి. నీకు మాయ అడ్డంగా వస్తే దత్తస్వామిలాగే వదిలిపెట్టాలి. పరశ్రీ వ్యామోహం అడ్డంగా వస్తే శ్రీరాముడిలాగా వదిలిపెట్టాలి. శ్రీ వ్యామోహం వస్తే యోగి వేమలలాగా వదిలిపెట్టాలి. నీకు అహం అడ్డంగా వస్తే నామదేవుడిలాగే వదిలిపెట్టాలి. మరణ భయం అడ్డంగా వస్తే మార్కండేయుడిలాగా వదిలిపెట్టాలి. నీకు జ్ఞానమే అడ్డంగా వస్తే సుఖమహర్షిలాగా వదిలిపెట్టాలి. నీకు మాటలే అడ్డంగా వస్తే దక్షిణామూర్తిలాగా మౌనంగా మారాలి. నీకు కోరికలో అడ్డంగా వస్తే శంకరాచార్యుడిలాగా వదిలిపెట్టాలి. నీకు అతి అన్నింటి యందు అడ్డంగా వస్తే కర్ణుడిలాగా వదిలిపెట్టాలి. నీకు అతి నిద్ర అడ్డుగా వస్తే భీముడిలాగా వదిలిపెట్టాలి. నీకు బంధమే అడ్డంగా వస్తే ఘోర భక్తుడిలాగా వదిలిపెట్టాలి. నీకు సిద్ధులు అడ్డంగా వస్తే రామకృష్ణ పరమహంసలాగా వదిలిపెట్టాలి. నీ మాట అడ్డంగా వస్తే రమణ మహర్షిలాగా వదిలిపెట్టాలి. నీకు నేను అనే అహం అడ్డంగా వస్తే సదాశివమూర్తిలాగా వదిలిపెట్టాలి. శుభం భూయాత్.